సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు అలా చేయొచ్చు. మనం ఎవరి మీద నింద మోపలేము. పరిస్థితిని బట్టి పర్వతలాగా ఉన్న మనుషులు కూడా తొలగిపోతారండి. ఎవరి లోకాలు. ఇంటికి ఒక పెద్ద మనిషి లేకపోతే ఆ లోటు ఎలా ఉంటుంది తెలుసండి. మనకు తెలియని విషయాలు ఏముందండి. మన ఇంటి పెద్ద మనిషి ఏంటంటే మన సంఘానికి పెద్ద మనిషి యేసయ్య గారిని పోగొట్టుకున్నప్పుడు మనందరి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఆలోచించారా? మనం ఊహించామా? మనం ఆలోచించామా? అసలు ఎవరి ఆలోచనలో కూడా లేదు. సరే యేసయ్య గారికి ఏదైనా అయితే ఏంటో అని థింకింగ్ థాట్ కూడా చాలామందికి లేదు. ఎవరో మూర్ఖులు ఆలోచించుంటారేమో తప్ప దాదాపు మనకి ఎవరికి థాట్లో థింకింగ్ కూడా లేదు. సడన్గా ఇంటికి పెద్ద మనిషి, సంస్థకు ఒక పెద్ద మనిషి మనకి ఎన్నో విషయాలు బుద్ధి చెప్పి అన్నీ ఉండొచ్చండి. ఇప్పుడు మనకు అన్నీ జరుగుతుండొచ్చు. కానీ మన బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ అని అంటూ ఉంటారు. మనకి ఏదైనా బాధలో ఉన్నప్పుడు, మనం ఎక్కడైనా తడబడినప్పుడు అట్లా కాదరా ఇట్లా కాదరా అని చెప్పి బుద్ధి చెప్పడానికి ఒక పెద్ద మనిషి యేసయ్య గారు.